బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఏపీ మద్యం కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అంతేకాదు ఇద్దరు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రస్తుతం ఇరువురి కస్టడీ విచారణ 3వ రోజు కొనసాగుతోంది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏపీ మద్యం కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అంతేకాదు ఇద్దరు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రస్తుతం ఇరువురి కస్టడీ విచారణ 3వ రోజు కొనసాగుతోంది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఏపీ మద్యం కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇటు కృష్ణమోహన్ రెడ్డి అలాగే ధనంజయ రెడ్డికి అయితే ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? శాలిని, ఏపీ మద్యం కేసుకు సంబంధించి మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి అట్లాగే అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా మద్యం కుంభకోణం చేస్తూ కీలక వ్యక్తులుగా కూడా భావించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరిని కూడా గత 2 రోజులుగా కూడా విజయవాడ సిటీ కార్యాలయంలో సిట్ అధికారులు విచారణ చేస్తూనే ఉన్నారు. ఈ రోజు 3వ రోజు విచారణ కూడా ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతూనే ఉంది. అంటే వీళ్ళిద్దరి నుంచి కీలక సమాచారం ఉన్నందువల్ల వీళ్ళిద్దరిని అదుపులో తీసుకుని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే వీళ్ళిద్దరు కూడా ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం దీంట్లో జోక్యం చేసుకోలేము, వీళ్ళు వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో వీళ్ళు ఇప్పుడు సిట్ కార్యాలయంలో విచారణలో ఉన్న నేపథ్యంలో వీళ్ళు ఇద్దరి పైన కూడా మరికాసేపట్లో విచారణ ముగియనున్న నేపథ్యంలో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారా లేదనుకుంటే మళ్ళా పంపించి మళ్ళా నోటీస్ చేస్తారా అనేది కూడా తెలుస్తా ఉంది. సుప్రీంకోర్టు అయితే మాత్రం ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. కేసు విచారణకి గతంలోనే వీళ్ళకి చెప్పడం జరిగింది. కేసు విచారణకు సహకరించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు 2 రోజుల నుంచి కూడా సిట్ అధికారులు వీళ్ళిద్దరిని కూడా విచారిస్తూనే ఉన్నారు. ఈ రోజు విచారణ ముగిసే అవకాశం ఉన్నందువల్ల వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు నుంచి వీళ్ళిద్దరికి కూడా చెక్ ఎదురైందని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరూ ఈ రోజు ఉదయం నుంచి కూడా ధనంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా సిట్ అధికారుల అదుపులోనే ఉన్నారు. అధికారులు వీళ్ళిద్దరిని కూడా నిర్విరామంగా విచారణ చేస్తూనే ఉన్నారు. ఈ విచారణ అనంతరం కూడా మరి సుప్రీంకోర్టు నుంచి వీళ్ళకి చెప్పెదురు బెయిల్ నిరాకరణ కావడంతో వీళ్ళు మరి సిట్ అధికారులు వీళ్ళని నేరుగా అంటే విచారణ ముగిసిన తర్వాత వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారా లేదనుకుంటే మళ్ళా ఈ రోజు పంపించేసి మళ్ళీ ఫర్దర్ విచారణకి ఏమైనా రేపు కంటిన్యూ చేస్తారనేది కూడా మనకి ఈ రోజు సాయంత్రంలో తెలిసే అవకాశం ఉంది. చాలని అలాగే ఇటు 3వ రోజు విచారణకైతే హాజరయ్యారు. మరి ఇంకా ఎంతసేపు విచారణ కొనసాగే ఛాన్స్ ఉంది? ఇంకా అంటే మొదటి 2 రోజులు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు కూడా మొదటి రోజు, అలాగే నిన్న కూడా 2వ రోజు అయినటువంటి నిన్న కూడా ఎక్కువ సమయం పాటు వీటిని విచారించడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ 3వ రోజు ఈ రోజు కూడా సాయంత్రం 6:30 వరకు కూడా వీళ్ళు విచారించే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళిద్దరిని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటని మనం చూసినట్లయితే ధనంజయ రెడ్డి వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రత్యేకంగా కీ రోల్ అనేది కీ రోల్ పాత్ర పోషించడం అనేది జరిగింది. అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి కూడా ఇతనికి సంబంధించి సీఎం ఓఎస్డీగా ఉన్నటువంటి సమయంలో కూడా ఇతను కూడా ప్రతిదీ కూడా వీళ్ళిద్దరు దృష్టిలో లేకుండా ఏ ఒక్క ఫైల్ కూడా మూవ్ చేయడానికి అవకాశం లేదు, ఎవరు చేయకూడదని కూడా ఒక
ఆంక్షలు కూడా విధించడం జరిగింది. వీళ్ళిద్దరిని ఈ 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో విచారించడానికి కారణం ఏంటంటే, ప్రధాన కారణం వీళ్ళు లాస్ట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వీళ్ళిద్దరూ అత్యంత కీలకమైన పదవుల్లో ఉండటంతో పాటు వీళ్ళు కొంతమంది వీళ్ళు దిగువ స్థాయి అధికారులను కూడా వీళ్ళు శాసించినటువంటి గతంలో శాసించినటువంటి సందర్భాలు కూడా గతంలో అనేకం జరిగినాయి. అందుకని వీరిద్దరు అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఈ కేసులో కేసురెడ్డి రాజశేఖర రెడ్డి A1 నిందితుడిగా ఏ విధంగా అయితే శిక్ష అధికారులు భావించారో అదే విధంగా వీళ్ళిద్దరు కన్సర్న్లోనే ఇప్పుడు కేసురెడ్డి కావచ్చు, లేదనుకుంటే మిగిలిన ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన మిగిలిన నిందితులు కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరు గైడ్ లైన్స్ లోనే నెగ్గారన్నది కూడా ప్రధాన ఆరోపణ. ఇవన్నీ ఈ వైఎస్ఆర్సీపీ హయాంలో నెలకొన్నటువంటి మద్యం కుంభకోణం కేసుకు సంబంధించినటువంటి వీటన్నిటిని పరిశీలించిన తర్వాత వీళ్ళిద్దరిది కీ రోల్ ఎక్కువగా ఉందని కూడా వీళ్ళిద్దరిని పోలీసు చిట్టాధికారులు వీళ్ళిద్దరిని 3 రోజుల క్రితం అదుపులోకి తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ నుంచి నేరుగా కూడా వీళ్ళిద్దరిని ఇక్కడ విజయవాడ తీసుకొచ్చిన తర్వాత గడిచిన 2 రోజుల విచారణలో కూడా కొంతవరకు ఫలితాలను ఇచ్చినప్పటికీ కూడా కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు అడిగినటువంటి చిట్టాధికారులు వీళ్ళకి సహకరించలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ రోజు 3వ రోజు అయినప్పటికీ ఈరోజు సాయంత్రం వరకు సుదీర్ఘంగా విచారిస్తున్నటువంటి శిక్షాధికారులు పూర్తి సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు. వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి వివరాలను అట్లాగే సమాచారాన్ని బట్టి నెక్స్ట్ కేసుని ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కూడా శిక్షాధికారులు ఒక వ్యూహాత్మకంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూభారతి రెవెన్యూ సదస్సు వద్ద హై టెన్షన్ నెలకొంది. అంతేకాదు కాంగ్రెస్ మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మంత్రులను అడ్డుకునేందుకు యత్నించిన బీఆర్ఎస్ శ్రేణుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సు వద్ద హై టెన్షన్ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, భూభారతి రెవెన్యూ సదస్సు వద్ద అక్కడ కాంగ్రెస్ మంత్రులకైతే చేదు అనుభవం ఎదురైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సార్. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్మల్ జిల్లాలో కుంటాల మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనడానికి వచ్చిండు. అయితే ఈ కాన్వాయ్ని టీఆర్ఎస్ పార్టీ బైన్సా నాయకులు అడ్డుకున్నారు. భూతకపు వాగ్దానాలతో అధికారులు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇంకా తిరగడానికి మీకు ఎక్కడ ముఖం ఉంది, అసలు ఎందుకు తిరుగుతున్నారు, మీరు ఏం చేసిందని వాళ్ళు నిలదీస్తున్నారు. గో బ్యాక్ మంత్రి అని చెప్పేసి వాళ్ళు అందరు కాన్వాయ్ని అడ్డుకున్నారు. అడ్డుకుంటే పోలీసులు ఒక్కసారి వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్ వాళ్ళని అరెస్ట్ చేసి బతుకెక్కి పంచడం కానీ వాళ్ళు నినాదాలతో మాట్లాడితే మారు మోగిని డోలం సాంసుందర్ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. వర్షాకాలం దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు వడ్లు కొనేది లేదు, ఇంకా కొనే దిక్కు లేదు. దాన్ని ఇంకా తూకాల్లో మోసం జరుగుతున్నా దాన్ని పట్టించుకుంటున్నారు. తూకాలు మోసం జరుగుతున్నాయని మంత్రులకు సైతం తెలిసినా కానీ ఈ అధికారులను ఎవరు అంటలేదు, వాళ్ళు పట్టించుకుంటున్నారు అని చెప్పేసి మీరు ఏ దాంతో ఇక్కడ వచ్చి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు, మండలాల్లో పర్యటిస్తున్నారు. మీ భూభారతి అంటే కేవలం మీరు పోస్టర్లు మాత్రం మార్చారు, అన్ని ఆప్షన్స్ అదే ఉన్నాయి. అసలు సమస్య ఇంకా తెలియదు. పైలట్ ప్రాజెక్టు తెలుగున్న కుంటాలని ఇతర సమస్య పరిష్కరించండి అని చెప్పేసి వాళ్ళ ధర్నా కామ్యాన్ని మాత్రం అడ్డుకున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఇటు ఇండియా కూటమిపై చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి అతుకులు కదులుతున్నట్టు, దారాలు ఊడిపోతున్నట్టు కనిపిస్తుందన్నారు. అయితే దీన్ని సరిదిద్దడానికి ఇంకా సమయం ఉందని, తిరిగి కూటమిని బలోపేతం చేయవచ్చని చెప్పారు. భాగస్వామ్య పక్షాల మధ్య సరైన సమన్వయం లేదన్న చిదంబరం కీలకమైన సమావేశాలు జరగడం లేదన్నారు. There are some embellishing the Congress campaign and some diminution of the BJP campaign. But the sense comes through that the BJP was ahead of the Congress every area, from communications to money. They were ahead of us, and that is why they won 240 seats and the Congress won 100 seats. The future is not so bright as Mr. Mrityunjay Singh Yadav said. He seemed to feel that the India alliance is still intact. I'm not sure. It's only Salman can answer because he was part of the negotiating team for the India alliance. If the India alliance is totally intact, I'm very, very happy. But it is it shows it's at the seams, it's frayed. It can be put together. There is still time. There are still events which will unfold, which can be. Underlying premise of Mr. Yadav's argument is correct. If you want to take on the formidable BJP machinery, in my experience and my reading of history, there has been no political party which is so formidably organized as the BJP. In every department, it's formidable. It's not another political party. It's a machine behind which it's a machine, and the two machines control all the machinery of India. From the Election Commission of India, lowest police station in India, they are able to control and or sometimes capture these institutions. It's a formidable machinery. Formidable machinery as much as can be allowed in a democracy. రైట్, ఇక ఇండియా కూటమిపై అయితే చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, చిదంబరం ఇటు ఇండియా కూటమిపై చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు? కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఇండియా కూటమిపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియా కూటమి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు అని చెప్పి కూడా ఆయన కామెంట్లు చేయడం జరిగింది. ఇండియా కూటమిలో ఉన్నటువంటి పలు పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా కేంద్రంలో అధికారమే లక్ష్యంగా ఏర్పడినటువంటి ఏదైతే ఇండియా కూటమి ఉందో, ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య సఖ్యత లేదు అని చెప్పేసి కూడా పి చిదంబరం అయితే ఆయన అభిప్రాయపడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. న్యూఢిల్లీలో జరిగినటువంటి ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిదంబరం యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య సయోధ్య లేదు అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. పార్టీల మధ్య అతుకులు ఊడిపోతున్నట్టుగా, ఏదైతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య ఉన్నటువంటి దారాలు తెగిపోతున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్న తరుణంలో కనిపిస్తూ ఉంది అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ చాలా బలంగా ఉంది అని చెప్పి కూడా ఇటు ఎన్డీఏ కూటమిపై ఆయన ప్రశంసలు కురిపించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, వరుసగా 3 సార్లు ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారం సాధించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా రాబోయే ఎన్నికల్లో కూడా ఇట్లే ఉంటే మళ్ళీ ఎన్డీఏ వచ్చే అవకాశమే ఉన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి ఇటు బీజేపీ నేతలు తమకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా చిదంబరం చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకు మేమే ఆల్టర్నేటివ్ అని చెప్తా ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు కూడా ఎక్కడా కూడా ఒక తాటిపైకి రావడం లేదు అని అర్థం వచ్చే విధంగా చిదంబరం ఏదైతే వ్యాఖ్యానించడం జరిగిందో, ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా
ఏదైతే ఎన్డీఏ పాలిత ఉన్నటువంటి ముఖ్యమంత్రులు తరచూ కూడా సమావేశాలు నిర్వహిస్తారు, తరచూ పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు. కానీ ఇండియా కూటమి విషయానికి వచ్చినట్టయితే జాతీయ స్థాయిలో ఎట్లాంటి సమావేశాలు కూడా నిర్వహించడం లేదు అని చెప్పి కూడా ఆయన పెదవి వీర్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే అంతర్గతంగా అంటే ఒక సఖ్యత లేదు పార్టీల మధ్య ఇండియా కూటమిలో అని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి చిదంబరం చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే ముఖ్యంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి కూడా అయితే చెప్పుకుంటున్నటువంటి ఈ తరుణంలో సో ఇట్లాంటి వ్యాఖ్యలు ఒక సీనియర్ నాయకుడు చేయడం పట్ల సో ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి అనే దానిపై ఇప్పటికే తీవ్ర చర్చలు అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ చాలా మంది విశ్లేషకులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు ఇది అంతర్గతంగా ఏదైతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి అంతర్గత పరిస్థితులను చిదంబరం వ్యాఖ్యలు ఇవి నిదర్శనం అని చెప్పి కూడా చాలా మంది విశ్లేషణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ జాతీయ స్థాయిలో ఒక మీటింగ్ అయితే ఇంతవరకు కూడా పెద్ద ఎత్తున మీటింగ్లు కూడా ఇక్కడ పెట్టుకోవడం లేదు. ఒక ఉమ్మడి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఆయన సూచించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని విధాలుగా ఎన్డీఏ కూటమి అయితే చాలా బలంగా ఉంది. సో ఎన్డీఏ కూటమి ఏదైనా చేయగలదు, ఏ రాష్ట్రంలోనైనా అధికారంలోకి రాగలదు, ఏ వ్యవస్థలనైనా తన చేతికి తీసుకోగలదు అని చెప్పి కూడా చిదంబరం అయితే వ్యాఖ్యానించడాన్ని చూస్తే ప్రస్తుతం ఇండియా కూటమిలో లుకలుకలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుందని చెప్పి కూడా పలువురు విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజు, అలాగే చిదంబరం చెప్పినట్టు భాగస్వామ్య పక్షాల మధ్య అయితే సరైన సమన్వయం లేదని అనుకోవచ్చా? ఆయన చెప్పినటువంటి దాన్ని మనం చూసినట్టయితే చాలా వరకు కూడా ఇప్పటికే ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య ఒక సయోధ్య లేదు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే నేతలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఏదైనా అంశం వచ్చినప్పుడు ఆ అంశంపై ఏకతాటిపైకి ఉండకపోవడం, అదేవిధంగా ఇటు ఎన్డీఏ ప్రభుత్వంపై కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంపై ఏదైతే ఉమ్మడిగా ఎక్కడైతే అంటే ఉమ్మడిగా ప్రజా పోరాటాలు చేయడం కావచ్చు, అన్ని రాష్ట్రాలలో ఒకే విధానాన్ని అవలంబించడం కావచ్చు, ఇవన్నిటిలో ఇండియా కూటమి వైఫల్యం చెందుతుందని చెప్పేసి కూడా గతంలోనే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పలు పార్టీలు బహిరంగంగానే చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కూడా దీనిపై మాట్లాడిన పరిస్థితి మనకు కనిపించడం లేదు. కానీ తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా చిదంబరం ఇటు ఏఐసీసీలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలకు చాలా దగ్గరగా ఉంటాడు ఆయన. సో ఆయన అట్లాంటి ఉన్నటువంటి వ్యక్తి, మాజీ మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేశాడు, ఆయన సీనియర్ నాయకునిగా ఉన్నారు. సో దక్షిణాది నుంచి ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నాడు. సో ఆయన ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్నటువంటి పరిస్థితులను బయటికి చెప్పడం అంటే ఖచ్చితంగా ఇండియా కూటమిలో లుకలుకలు ఉన్నాయి, పార్టీల మధ్య సయోధ్య లేదు అని చెప్పి అర్థం వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి బీజేపీ కూడా స్పందించడం జరిగింది. బీజేపీ నేతలు కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఏదైతే ప్రస్తుతం ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, పార్టీల మధ్య ఉన్న పరిస్థితి కావచ్చు, చిదంబరం వ్యాఖ్యానించడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశమే లేదు, ఇండియా కూటమి ఎక్కడ గెలిచే అవకాశమే లేదు అని చెప్పి కూడా ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి నేతలకే తెలిసిపోయింది అని చెప్పి కూడా బీజేపీ నేతలు వాళ్ళకు సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు బోరున విలపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్. మంత్రి ఉత్తమ్వి ఉత్తర కుమార ప్రగల్భాలంటూ కామెంట్ చేశారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో రేవంత్ తొందరపాటు చర్యలతో అధికారులు బలైపోతున్నారని హరీష్ రావు తెలిపారు. ధాన్యపు రాశుల గురించి ఆలోచన చేయాల్సిన సీఎం అందాల పోటీల గురించి ఆలోచన చేస్తున్నాడని ఫైర్ అయ్యారు హరీష్ రావు. తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీ మహిళల కాళ్లు కడిగించడం సిగ్గుచేటన్నారు. మినిస్టర్ల దగ్గర ఫైల్స్ క్లియర్ కావాలంటే కమిషన్లు దండుకోవడం కాంగ్రెస్ నైజం అంటున్న మాజీ మంత్రి హరీష్ రావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. మాట్లాడేందుకు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు. మాట్లాడదాం అనేక విషయాలు. కంచె గచ్చిబౌలి విషయంలో మరోసారి ప్రభుత్వం పైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఎలా చూడొచ్చు సార్? అంటే రేవంత్ రెడ్డి అన్ని కూడా తొందరపాటు నిర్ణయాలు. ఈ ప్రభుత్వం అన్ని ఉల్లంఘిస్తూ ఎక్కడికక్కడ తప్పులు చేస్తూ చేతులు గాలాక ఆకులు పట్టుకున్నటువంటి పరిస్థితి. కంచె గచ్చిబౌలి విషయంలో రాష్ట్ర ప్రభుత్వము వాల్తా యాక్ట్ను ఉల్లంఘించింది, ఫారెస్ట్ యాక్ట్ను ఉల్లంఘించింది, స్పష్టంగా వైల్డ్ లైఫ్ యాక్ట్ను ఉల్లంఘించింది. అంటే అన్ని రకాల నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ శని ఆదివారాలు చూసుకొని అర్ధరాత్రి పూట వందలాది జేసీబీలు పెట్టి చెట్లు నరకడం అనేటువంటిది ఇది తీవ్రమైనటువంటి నేరం. సో ఇలా రేవంత్ రెడ్డి యొక్క తొందరపాటు చర్యల వల్ల అధికారులు బలైపోతా ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఇందులో ఆల్రెడీ ఒక అధికారికి 5 లక్షల ఫైన్ వేశారు, ఇంకొక అధికారికి చర్యలు తీసుకున్నారు, ఇంకా చాలా మంది అధికారులు ఇందులో సస్పెండ్ అవుతారు లేదా జైలుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బేసిజాలకు పోకుండా
తక్షణమే అడవిని పునరుద్ధరించే ప్రతిపాదన ప్రణాళికను సుప్రీంకోర్టుకు సమర్పించడమే కాకుండా తిరిగి చెట్లు, ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవుతుంది, చెట్లు పెట్టి దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇలా ఆఖరికి చీఫ్ సెక్రటరీని కూడా జైలుకి పంపుతాము, అక్కడే కంచెలోనే మిమ్మల్ని కొత్త జైలు కట్టి అందులో వేస్తామని చెప్పాల్సిన తీవ్రమైన వ్యాఖ్యలు వచ్చినాయి. అంటే రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే అధికారులు జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అడ్డగోలు వ్యవహారాలు చేస్తా ఉన్నారు, చాలా విషయాల్లో కూడా అక్రమాలకు పాల్పడతా ఉన్నారు. అధికారులు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. సార్, ముఖ్యంగా ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి చాలా చోట్ల అవకతవకలకి పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఖరీఫ్ సీజన్ కూడా దగ్గరకు వస్తుంది, ఇంకా ధాన్యం కళ్ళల్లోనే ఉండిపోతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల పూర్తి నిర్లక్ష్యం చేస్తాం. రైతులంటే రేవంత్ రెడ్డికి ఎందుకో చిన్న చూపు ఉన్నది. మీరు ఒకసారి గమనిస్తే రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. స్వయంగా రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో రైతులకు అనేక హామీలు ఇచ్చారు, ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు కాలేదు. కొత్త హామీలు వదిలిపెట్టండి. కేసీఆర్ గారు ఎకరానికి 10,000 రైతు బంధు ఇస్తే ఆ రైతు బంధు డబ్బులు కూడా పడతలేవు. వానకాలం రైతు బంధు ఇవ్వనే లేదు. యాసంగి 3 ఎకరాల దాకా ఇచ్చిండ్రు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. పంటకు పెట్టుబడి సాయం పంట ప్రారంభానికి ముందు ఇవ్వాలి, పంట కోతలైపోయినాక కూడా ఇప్పుడు యాసంగి డబ్బులు ఇంకా పడలేదు. వానకాలం అయితే చేతులు ఎత్తేసిండు. రుణమాఫీ అయితే 40% మందికి అయింది, 60% మందికి రుణమాఫీ ఎగ్గొట్టినటువంటి పరిస్థితి ఉన్నది. పంటల బీమా అన్నారు, ఉత్త బీమా అయిపోయింది. రైతు బీమా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతంగా ఇస్తే ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా ప్రీమియం ఎల్ఐసికి మే నెల వచ్చినా ఇంతవరకు ప్రీమియం కట్టకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో చనిపోయిన రైతులకు ఇలా రైతు బీమా రాకుండా పోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ధాన్యం అంటే ఏ విషయం, నువ్వు రైతు బంధు ఇయ్యవు, రైతు బీమా ఇయ్యవు, పంటల బీమా ఇయ్యవు, చివరికి వడ్లు కూడా కొనవా? వడ్లు కొనాలంటే కల్లాలలో పాపం వత్తులు వేసుకొని చూస్తా ఉన్నారు రైతులు. కళ్ళల్లో వత్తులు, లారీలు రావు, గన్నీ బ్యాగ్స్ రావు. గన్నీ బ్యాగ్స్ కూడా ఎట్లున్నాయంటే అన్ని పాత సంచులు ఇస్తే 50 సంచులు ఇస్తే 25 సంచులు పొక్కలు పడ్డాయి ఉన్నాయి. అంటే సంచులు సప్లై చేయలేవు, లారీలు సప్లై చేయలేవు. ధాన్యాన్ని కొనడంలో ఆలస్యం, కొన్న ధాన్యాన్ని మిల్లుల్లో దించడంలో ఆలస్యం. ముఖ్యమంత్రి ఏమో అసెంబ్లీలో పెద్ద పోజులు కొడతాడు, ఏమని మేము తరుగు తీయము, మా ప్రభుత్వంలో తరిగే లేదంటున్నారు. ఇలా 10 కిలోల తరుగు తీస్తున్నారని రైతులు ఏడుస్తా ఉన్నారు, రైతులు ధర్నా చేస్తా ఉన్నారు, మీడియా ముందు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, రాస్తారోకోలు చేస్తా ఉన్నారు. 5 నుంచి 10 కిలోల తరుగు తీస్తున్నారు రైతుల దగ్గర. ఇలా ఈ ప్రభుత్వం తరుగు తీసి రైతుల ఉసురు పోసుకుంటా ఉంది. ధాన్యం డబ్బులు కూడా పట్టలేవు. సన్న వడ్లకు 650 కోట్ల రూపాయలు ప్రభుత్వం డ్యూ ఉన్నది. ఇప్పటిదాకా యాసంగిలో సన్న వడ్లకు ₹1 కూడా బోనస్ ఇవ్వలేదు. కొన్న వడ్లకు కూడా 4,000 కోట్ల రూపాయల డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతా ఉంటాడు. 48 గంటల్లో డబ్బులు ఇస్తామంటున్నాడు. 10 రోజులైనా 15 రోజులైనా ఇప్పటిదాకా కొన్న వడ్లకు డబ్బులు రావడం లేదు. ఇలా వర్షాలు పడి ధాన్యం తడిచిపోయి మొలకెత్తుతా ఉంది. ఇలా ఏ పత్రిక చూసినా కూడా రైతుల ధర్నాలు, రైతుల కన్నీళ్లు, మొలకెత్తిన వడ్లే కనబడతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి ఉంది. సో ప్రభుత్వం మొలకెత్తిన వడ్లను, తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేసి బాయిల్ రైస్ చేసుకోవాలి, రైతుల్ని ఆదుకోవాలని చెప్పి రాజ్ న్యూస్ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. సార్, ముఖ్యంగా ఈ ప్రభుత్వం అందాల పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నాం, తెలంగాణ ప్రతిష్టను పెంచుతున్నాం అంటున్నారు. కానీ వరంగల్లో చూస్తే మాత్రం విదేశీల నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వారిని తెలంగాణ ఆడబిడ్డలతోటి చాలా బాధకరం. అది ఈ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటగలిపిండు. తెలంగాణ అంటేనే ఆత్మగౌరవానికి ప్రతీక మన రాష్ట్రం. ఇలా బాధ కలిగేదంటే విదేశీ మహిళలను మన ఆడబిడ్డల చేత వాళ్ళ కాళ్ళు గడిగి తువ్వాలతో తుచ్చుడేందో నాకైతే అర్థం కాలే. రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత దిగజారిపోతున్నాడు? అసలు ఇవాళ సీతక్క ఇంకా దాన్ని సమర్థించడం కంటే సిగ్గుచేటు ఇంకోటి. ఒక మహిళ అయ్యి ఉండి, తెలంగాణ బిడ్డవయ్యి ఉండి, ఆదివాసీ బిడ్డవయ్యి ఉండి నువ్వు విదేశీ మహిళల కాళ్ళు గడిగించి తువ్వాల్లో తుడిపించడమే తప్పు, దాన్ని సమర్థించడం ఇంకా పెద్ద తప్పు నా దృష్టిలో. దీనికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది మీరేమో మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని మాటలు చెప్తున్నారు, కానీ మహిళల చేత, మన ఆడబిడ్డల చేత ఇలా విదేశీ మహిళల కాళ్ళు గడిగించి వాళ్ళని ఆత్మగౌరవాన్ని మంట కలిపినారు. ఇది అసలు అందాల పోటీలు ఎందుకండి నాకు అర్థం కాదు. ఇవాళ ధాన్యపు రాశుల గురించి ఆలోచించవయ్యా రేవంత్ రెడ్డి అంటే అందాల రాశుల వెనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతా కూడా పరిగెత్తుతా ఉన్నారు. ఇవాళ ఒకవైపు యుద్ధం,
యుద్ధం జరిగితే భారత సైనికులు సరిహద్దుల్లో యుద్ధం చేస్తా ఉంటే ఇవాళ పండించిన పంట అమ్ముకోవడానికి కల్లాల్లో రైతులు యుద్ధం చేస్తున్న పరిస్థితి ఏర్పడ్డది. 10 రోజులు 20 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి నువ్వు అందాల రాష్ట్రాల గురించి కాదు రివ్యూ చేయాల్సింది, ధాన్యపు రాష్ట్రాల గురించి రివ్యూ చేయి. రైతుల పంటలు తొందరగా కొనుమని చెప్పు, అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుమని చెప్పు, బోనస్ డబ్బులు వేయమని చెప్పు. అదేవిధంగా రైతు భరోసా 3 ఎకరాల దాకానే ఇచ్చినారు, మిగతా రైతు భరోసా డబ్బులు వెంటనే డబ్బులు వేయమని చెప్పు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు 10 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు, కానీ నిన్న కొండ సురేఖ మాట్లాడుతూ ఫైల్ క్లియరెన్స్ కావాలంటే ఖచ్చితంగా కొంత కమిషన్ తీసుకోవాల్సిందని ఆయన ఒక ఆరోపణ మాట్లాడింది. కాంగ్రెస్ లో ఓపెన్ సీక్రెట్ కదా బైసాబ్. ఫైనాన్స్ లో బిల్లు కావాలంటే కాంట్రాక్టర్లే ఇవాళ సెక్రటరియట్ లో ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్ ముందు ధర్నా చేసి 20% ఇస్తేనే బిల్లులు ఇస్తున్నారు అన్నారు. రెవెన్యూలో ఏ భూమి క్లియర్ కావాలన్నా 30% ఇస్తేనే క్లియరెన్స్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో విల్లా కమ్యూనిటీకి కావాలంటే 200 రూపీస్ స్క్వేర్ ఫీట్ అని, అపార్ట్మెంట్లు కట్టాలంటే 100 రూపీస్ స్క్వేర్ ఫీట్ వసూలు చేస్తున్నారని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. అంటే కాంగ్రెస్ హయాంలో ఫైళ్లు కదలాలంటే మంత్రులకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆ రాష్ట్ర మంత్రులే చెప్తా ఉన్నారు, కాంట్రాక్టర్లు చెప్తా ఉన్నారు, ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. అందుకే ఇలా రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఏర్పడతా ఉంది, రాష్ట్రంలో పనులు జరగడం లేదు. అందుకే రాష్ట్రంలో ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న పరిస్థితి. సార్ చివరిగా కృష్ణ, పార్టీ కమిటీలకు సంబంధించి పార్టీ సభ్యత్వ కార్యక్రమం సంబంధించి ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది ఏంటి? ఇప్పటికే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మా ఏప్రిల్ 27 బహిరంగ సభ తర్వాత అంటే మే జూన్ నెలలో సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి సభ్యత్వము ఫాలోడ్ బై మా గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ వేసుకొని రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక కూడా మేము వచ్చే అక్టోబర్లోగా పూర్తి చేసుకోవాలని చెప్పి పార్టీ ప్రణాళిక చేసుకున్నది. దానికి సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు విడుదల చేస్తారు. చూస్తున్నాం కదా, కంచెగచ్చిబౌలి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో అది ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని చెప్పేసి కూడా అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దాంతో పాటుగా ఇక పార్టీ కమిటీలు సభ్యత్వ కార్యక్రమాలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పేసి కూడా అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో సైదులు రాజు, హైదరాబాద్.